नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। न्यू तेलंगाना विकलांग मंच के प्रदेश अध्यक्ष एमडी अजीम ने विकलांग कल्याण विभाग के प्रदेश अध्यक्ष मुत्तीनेनी वीरैया से और अधिक पद ग्रहण करने और विकलांगों के विकास के लिए कार्य करने का अनुरोध किया। राज्य विकलांग मंच के अध्यक्ष मुत्तीनेनी वीरैया के जन्मदिन के अवसर पर न्यू तेलंगाना राज्य विकलांग मंच के प्रदेश अध्यक्ष एमडी अजीम के तत्वाधान में वरंगल एमजीएम केन में एक भव्य जन्मदिन समारोह का आयोजन किया। इस अवसर पर बोलते हुए अजीम चक्रपाणी ने कहा कि वे हमारे अध्यक्ष मुत्तीनेनी वीरैया को जन्मदिन की शुभकामनाएं देते हैं, जो तेलंगाना में विकलांगों की मदद और समर्थन के लिए हमेशा मौजूद रहते हैं। हम अपने दिव्यांगजनों की ओर से ईश्वर से प्रार्थना करते हैं कि हम भविष्य में ऐसे और भी अनेक जन्मदिन मनाएं और उनका कद बढ़े तथा वे और भी ऊंचे पदों पर आसीन हो। इसी प्रकार अध्यक्ष महोदय ने कहा कि सरकार द्वारा दिव्यांगजनों के लिए शुरू की जा रही सभी कल्याणकारी योजनाओं में दिव्यांगजनों को प्राथमिकता दी जानी चाहिए और दिव्यांगजनों को मिलने वाले आरक्षण का कड़ाई से पालन किया जाना चाहिए। उन्होंने राजनीतिक आरक्षण प्रदान करने के लिए भी प्रयास करने का आग्रह किया। ఎంజిఎం సెంటర్లో ముత్తిలేని వీరయ్య గారి జన్మదినం, వికలాంగుల చైర్మన్ ముత్తిలేని వీరయ్యది జన్మదినం జరుపుకుంటున్నాం చమన్ సెంటర్లో। ఈ కార్యక్రమంలో వికలాంగుల నాయకులు బండి చక్రపాణి, గాయ సతీష్, భక్తిని రాజు, మహేందర్, బైలా గోపి తదితరులు పాల్గొన్నారు। వినోద్ అన్న పాల్గొన్నారు। దీనికి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। జై వికలాంగ్, జై జై వికలాంగ్, జై వికలాంగ్, జై వికలాంగ్। రాష్ట్ర వికలాంగుల చైర్మన్ గౌరవనీయులు శ్రీ ముత్తినేని వీరయ్య గారి జన్మదినం కావున వీరి జన్మదిన సందర్భంగా మన నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీం గారి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలోని ఎంజిఎం సెంటర్లో ఈరోజు వారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగ నాయకులు మరియు రాష్ట్ర నాయకులు, పెద్దలు, మాజీ చైర్మన్ కంప వినోదన్న గారు మరియు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ దివ్యాంగ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది। ఈ సందర్భంగా వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అదేవిధంగా రాబోయే రోజులలో అంచెలంచెలుగా మరెన్నో ఉన్నత పదవులు చేపడుతూ దివ్యాంగులకు అండగా ఉండి, దివ్యాంగులకు ఏ సమస్యలున్నా అండగా ఉండి సహాయ సహకారాలు అందించాలని ఆ భగవంతుని దివ్యాంగుల పక్షాన ఈరోజు కోరుకోవడం జరిగింది। అంతేకాకుండా రానున్న రోజులలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలను మన దివ్యాంగులకు ముందు ఉండి రిజర్వేషన్ ప్రకారంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ ప్రకారంగా కేటాయించాలని మనవి చేస్తూ, అంతేకాకుండా రాబోయే రోజులలో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడంలో కూడా వారి వంతు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతూ ఉన్నది।